నమస్కారం. మనకి నాగుల పంచమి చేసుకోవడానికి ద మెయిన్ సైంటిఫిక్ రీజన్ ఇదేనండి. సో మీరు షాక్ అవుతారు ద రియల్ రీజన్ అయితే తెలిస్తే. మనకి నాగుల పంచమి అనేది ఎప్పుడు వస్తుందంటే నియర్లీ మాన్సూన్ సీజన్కి దగ్గరగా వస్తుంది. అంటే వర్షాకాలం స్టార్ట్ అయినప్పుడు వస్తుంది. సో ఈ వర్షాకాలంలో ఎక్కువగా వానలు పడేటప్పుడు రైతులకి పొలంలోనే ఎక్కువ పనులు ఉంటాయి. అంటే నాట్లు వేయడం కానీ, చెట్లను పెంచడం కానీ. సో ఇలా రైతులు ఎప్పుడు బిజీగా ఈ మాన్సూన్ సీజన్లో పొలాల్లోనే ఉంటారు. సో ఇలా పొలాల్లో ఉన్నప్పుడు ఒకవేళ పాముల యొక్క సంఖ్య కనుక ఎక్కువగా ఉంటే అక్కడ ఉండేటటువంటి రైతుల్ని కాటేసి రైతుల యొక్క మరణాలకి ఎక్కువగా ఇవే కారణమవుతాయి. సో అందుకని ఈ యొక్క నాగుల చవితి అప్పుడు చేస్తారు. ఎందుకంటే ఏవైతే మగపాములు ఉన్నాయో ఇవి పుట్టల్లో ఉన్నప్పుడు వాటి శరీరం నుంచి కొన్ని టైప్ ఆఫ్ హార్మోన్స్ని రిలీజ్ చేస్తాయి. సో ఈ హార్మోన్స్ని ఏమంటామంటే మనం ఫెరమోన్స్ అని అంటాము. ఈ ఫెరమోన్స్ ఎక్కడైనా ఆడపాములు ఉంటే వాటిని అట్రాక్ట్ చేస్తాయి. సో ఇలా అట్రాక్ట్ చేసి ఆ పాములు వచ్చే క్రమంలో ఆ దారిలో ఉన్నటువంటి రైతులు ఆ పొలాల్లో వచ్చేటప్పుడు ఎవరన్నా రైతులు తెలియక వాటి మీద కాలు వేసినా సో ఇవి కాటేసేసి వాళ్ళు చనిపోయేటటువంటి అవకాశాలు అనేవి ఎక్కువగా ఉంటాయి. ఇదే కాకుండా ఒకవేళ ఇలా అట్రాక్ట్ అయ్యి వచ్చినప్పుడు ఈ మగపాము ఈ ఆడపాము రెండూ కలిసినప్పుడు వాటికి పిల్లలు అనేవి పుడతాయి. సో పిల్లలు పుట్టినప్పుడు ఈ పిల్లలు అనేవి ఎక్కడ తిరుగుతాయి? ఆటోమేటిక్గా పొలాల్లోనే తిరుగుతూ ఉంటాయి. సో పొలాల్లో తిరిగినప్పుడు ఈ రైతులు ఎక్కువగా బిజీగా ఉంటారు కాబట్టి ఆ పొలాల్లో వాటిని చూడకుండా అడుగేయటం కానీ. సో ఇలాంటప్పుడు ఈ పాములు అనే వాళ్ళ మీద దాడి చేసి ఎక్కువగా రైతులు అనేవాళ్ళు చనిపోవడానికి కారణమవుతాయి. సో అందుకని నాగుల పంచమి అనేది చేస్తారు. ఇక్కడ ఏం చేస్తారంటే ఈ యొక్క మగపాములు ఏవైతే రిలీజ్ చేస్తున్నాయో దాని బాడీ నుంచి ఫిరమోన్స్ అనేటటువంటి వాటిని పాలు పోసినప్పుడు ఎగ్ వేసినప్పుడు ఈ పాలు అనేవి ఆ యొక్క హార్మోన్ యొక్క కాన్సన్ట్రేషన్ని తగ్గిస్తాయి, ఆ యొక్క స్మెల్ని తగ్గిస్తాయి. సో ఇలా స్మెల్ని తగ్గించినప్పుడు ఆడపాములు అనేవి ఈ స్మెల్ రాక వీటికి అట్రాక్ట్ అవ్వనప్పుడు ఈ ఆడపాములు కూడా సంచారంలో ఉండవు. సో చిన్న పిల్లలు అనేవి పుట్టవు. ఈ పిల్లలు పుట్టినప్పుడు వాటి యొక్క పాముల యొక్క సంఖ్య అనేది కూడా తక్కువగా ఉంటుంది. సో అందుకనే ఈ నాగుల చవితప్పుడు వీటిలో పాలు పోయటము. ఈ పాలు పోయడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే రైతులు ఎప్పుడు పొలాల్లో బిజీగా ఉంటారు. ఈ టైంలో కనుక పాముల నెంబర్ కనుక ఎక్కువగా ఉంటే వాటి సంఖ్య రైతులు చనిపోవడానికి ఎక్కువ కారణాలు ఉంటాయి. కాబట్టి పాలను పోయటం వల్ల ఈ మగపాములు ఆడపాములు సంభోగం అనేది జరుపుకోవు. వాటి యొక్క పిల్లలు అనేవి పెరగనప్పుడు రైతుల చావులు అనేవి కూడా తగ్గుతాయి. ఇదండి మన నాగుల చవితి అనుకున్నటువంటి ద మెయిన్ సైంటిఫిక్ రీజన్ ఇది. సో ఇలాంటి ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ నేను ఇంకా చెప్తూ ఉంటాను సైంటిఫిక్గా బేస్ చేసుకొని. థ్యాంక్ యూ.